Hi, this is Akshay and Vivek and welcome back to our channel, The Telugu Boys. సో ఈరోజు మనం ద ఫ్రెండ్స్ కేఫ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 51 ఉంది. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు వాట్ ఈస్ ద కేఫ్. కేఫ్ చాలా బడ్జెట్ మ్యానర్, చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. 3 ambience అంతా బాగుంటుంది. అసలు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ ఏం బాగుంటుంది ఏంటి సార్ అంటే మెయిన్ అక్కడ దొరికేదంతా కూడా స్నాక్స్. స్నాక్స్ అండ్ కాఫీస్, హాట్ చాక్లెట్ లాంటివి. ఓకే, లెట్స్ గో. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 51. రైట్ నౌ వీఆర్ ఎట్ ఫ్రెండ్స్ కేఫ్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 51. మనమైతే ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ మన దగ్గర ఆల్రెడీ ఐటమ్స్ పెట్టేశారు ఇందాకే మొత్తం అన్నీ. సో ఇవన్నీ కేఫ్లో దొరికే ఐటమ్స్ అనమాట ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎస్, అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే స్నాక్స్ పఫ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ దాంట్లో కొన్ని స్పెషల్ ఐటమ్స్ మన దగ్గర పెట్టారు. అండ్ యాక్చువల్లీ ఈ కేఫ్ అంతా మనం మాట్లాడాలి, కాకపోతే ఆయన లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారనమాట, బయట లేరు. ఆయన స్టార్ట్ చేసి 3 years అవుతుంది. ఇది 2021లో స్టార్ట్ చేశారంట. ఇక్కడ చాలా మంది రైటర్స్ వస్తారు, చాలా మంది ఆర్టిస్ట్ కూడా వస్తారు. ఆయన చెప్పారు కేఫ్ చిన్నదే బట్ పేరు మాత్రం చాలా పెద్దది. ఫ్రెండ్స్ కేఫ్ అనగానే అందరికి ఈవినింగ్ టైమ్స్లో ఈ సైడ్ ఒక చిన్న స్పేస్ అయితే ఉందన్నమాట, అంత గార్డెన్ అదంతా కొంచెం కనిపించేలాగా. అది యాక్సెసిబుల్ మార్నింగ్ లేదు, ఓన్లీ ఈవినింగ్ ఉంది, బట్ చాలా బాగుంది. అండ్ రైట్ నా బాగా మన ముందు చాలా పెట్టేశారు, వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ అన్నీ పెట్టేశారు. మనం ఫస్ట్ దేంతో ట్రై చేద్దాం మీరు చెప్తే ఇష్టం సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసేది చెప్తే బాగుంటుంది. దేంతో ట్రై చేద్దాం? శాండ్విచ్ ట్రై చేద్దాం. శాండ్విచ్ చేస్తారా? చికెనా వెజ్జా? మనం ఎప్పటి నుంచో చికెన్ ప్రతిసారి చికెన్ అంటున్నాడు. ఇప్పుడు వెజ్ మన దాంట్లో చూసే వాళ్ళు వెజ్లో కూడా ఉంటారు కాబట్టి మనం వెజ్తో స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ట్రయింగ్ ద వెజ్ శాండ్విచ్. వెజ్ బేసిక్గా మనకి అంటే నాన్ వెజ్ లవర్స్ వెజ్ అంటే చాలా ఆక్వర్డ్గా ఉంటుందేమో, బట్ వెజ్ లవర్స్ కూడా ఉంటారు మన దాంట్లో చూసేవాళ్ళు. అది సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదుగా. ఎస్, ట్రయింగ్ వెజ్ శాండ్విచ్. స్పైస్ అర్థం కావట్లేదు, కొత్తిమీర అర్థం కావట్లేదు, అది మిక్స్ అయ్యిందండి. స్పైసీ బేసిక్గా మన సైడ్ జనాలకి ఈ కాంటినెంట్ కోసం ఈ శాండ్విచ్ గిన్నెస్ ఎక్కువ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రైస్ బిర్యానీలు తిని ఇది తిన్నప్పుడు కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. వెజ్జెస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి లోపల, పెద్దగా లేవు. రైట్, ఫ్రెండ్స్ కేఫ్లో ద మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ డిష్ ఏముందంటే హాట్ డాగ్. ఇప్పుడు మనం హాట్ డాగ్ ట్రై చేద్దాం. ఓకే, ట్రై హాట్ డాగ్. మీరు దీంట్లో మీరు చూస్తే హాట్ డాగ్ విత్ చిప్స్ కాంటినెంటల్ ఈజ్ కామన్ అండి, బట్ చిప్స్ బాగా ఇచ్చారు ఇక్కడ. చిప్స్ ఉంది అదే బా, అందుకే స్టార్ ఐటమ్ అయింది. లోపల ఒక మయో క్రీమ్ ఉంది, ఎక్సలెంట్. మేము ఇది తినేస్తున్నాం కదా, మీరు ఇక్కడ ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి. అంటే ఒక ఐటమ్ ఎంత ఉంటుంది లేదా ఎక్కడి నుంచి స్టార్టింగ్, సో గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో చెప్తాను నేను ప్రైస్ అంతా. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఫస్ట్ టేస్ట్ బడ్స్ గుమ్మంటాయి. బాగా ఏం ట్రై చేద్దాం ఇప్పుడు థర్డ్ ఐటమ్ ఫ్రాంకీ ట్రై చేద్దాం. ఫ్రాంకీ ఓకే. బయట మామూలు మనకి ఫ్రాంకీ డైరెక్ట్ ఆ స్టాల్స్ ఉంటాయి, అది కాదు ఫ్రెండ్స్ కేఫ్లో ఫ్రాంకీ. అండ్ ఎట్లా ఉంటుందో సార్ చూద్దాము. ట్రయింగ్ ఫ్రాంకీ. యాక్చువల్లీ ఫ్రాంకీ చపాతీ కైండ్ ఆఫ్ దాని తెస్తారు. ఇది రుమాలి, షవర్మా అనలేము, అలాంటి ఫ్రాంకీ అనలేము, మిడిల్లో ఉంది. ఇది నాకు తెలిసింది వీళ్ళ ఓన్ మేకింగ్ డిష్ అనుకుంటా. దాని ఫ్రాంకీ అని ఏం చేశారు. వీళ్ళ దగ్గర ఒక 4-5 స్పెషల్ డిష్లు ఉన్నాయి, అంటే బాగా తీసుకునే అంత తీసుకుని. అండ్ దాంట్లో ఇప్పుడు మనం ట్రై చేసేది బటర్ చికెన్ రోల్. ఎస్, బటర్ చికెన్ రోల్ డిఫరెంట్గా ఉందేమో. రైట్ నౌ వీఆర్ ట్రైయింగ్ బటర్ చికెన్ రోల్. మ్యాటర్ అంటే ఒకటి టేస్ట్ ఉంది. స్టఫింగ్ ఇప్పుడు ఇంత మీద తిన్న హాట్ డాగ్లో వేరేగా ఉంది, బటర్ చికెన్లో వేరేగా ఉంది, ఫ్రాంకీలో వేరేగా ఉంది. డిఫరెంట్ స్టఫింగ్స్ అనమాట. ఓకే, బాగా ఉంది. బటర్ చికెన్ రోల్ అయిపోయింది. అండ్ రైట్ నౌ వీఆర్ ట్రైయింగ్ చికెన్ 65 పఫ్. పేర్లు సార్ అంత వెరైటీగా ఉన్నాయో, 65 అని, హాట్ డాగ్ అని, ఫ్రాంకీ అని. ఫ్రెండ్స్ కేఫ్ కాబట్టి ఫ్రెండ్స్ అంటేనే షేరింగ్, మేము కూడా షేర్ చేసుకుంటాం ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ మ్యాన్ అనుకో, దోస్తి.
మొత్తం మామూలు ఇది బర్గర్ మాదిరి పైన అన్నీ వేసి మామూలు ఇలా ఒకటి ఒక డిఫరెంట్ స్టఫింగ్ ఏది సేమ్గా లేదు బాగుంది. ఇంకా లాస్ట్ మూడే మిగిలింది మనం తినాల్సి. ఇప్పుడు దాకా డిఫరెంట్ ట్రై చేస్తాం. ఇప్పుడు అందరూ తినేది ఎగ్ పఫ్. బట్ పఫ్ తినేటప్పుడు ఇబ్బంది ఏంటంటే మొత్తం నాకు అదే కాదు చాలామందికి మొత్తం లిప్స్ దగ్గర మీద పడేసుకుని తింటాం. విపరీతలా ఉంది బాబు గారు. పఫ్ అలా తింటే అన్నం అండి. కొంచెం చేతులు గ్లౌజ్లు మొక్కని మాస్క్ వేసుకుని తినండి. అలా అయితే పడదు. రెగ్యులర్ ఎగ్ పఫ్లో లేదు. పఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి శాండ్విచ్. రెండు ఉన్నాయి. సో దీని అదైదా దానా 10 లెక్క పెట్టండి. నాకు అయితే ఇది కావాలి, నీకు అయితే ఇది కావాలి. 10 లెక్క పెడుతున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 9 10. అలా దాన్ని మీరు బాగా గెస్ట్ చేసి 1 ఎక్కడ స్టార్ట్ చేశారు. దీనికి వస్తుంది. సో ఇదేంటున్నాం. సో ఇదేంటంటే గ్రీన్ చిల్లీ చికెన్ పఫ్. దీన్ని కూడా హాఫ్ చేయడానికి లేదు, కానీ హాఫ్ చేస్తాం బికాస్ వీఆర్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడే మనకు మధ్యలో ఒక స్పెషల్ ఐటమ్ యాడ్ అయింది, థమ్స్ అప్. ఈ గాజు బాటిల్స్ చాలా తక్కువ హైదరాబాద్ దొరకడం. అందరూ పెట్ బాటిల్స్ తాగుతారు. అండ్ అసలు గాజు బాటిల్లో తాగే థమ్స్ అప్ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్. అండ్ మన ఐటమ్ గ్రీన్ చిల్లీ చికెన్ ట్రై చేద్దాము. చాలా వేడివేడిగా వచ్చింది. సో ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం తక్కువ తింటున్నాము, ఎందుకంటే అన్ని తినలేం కదా. వా, ఇదైతే వేడివేడిగా ఇట్లా ఉందన్నమాట, మామూలు లేదు. అలా ఒకసారి స్వర్గం టచ్ చేసినట్టుందా. మ్యాడ్ థమ్స్ అప్ తాగిన మ్యాడ్ పోయాడు సార్, మామూలు లేదు. చాలా చిల్లు ఉంది ఇది. గాజు కదా, బూమ్ అని తెలియదు. టేస్ట్ అదే మీద ఉండగానే తాగేది టేస్ట్ అదే. ఫ్రెండ్స్ కేఫ్ కాబట్టి వీఆర్ షేరింగ్ ఎవ్రీ. ఫ్రెండ్స్ అంటే షేరింగ్, అది మర్చిపోతే అలాగా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చికెన్ గ్రిల్ శాండ్విచ్ తినేస్తే ప్యూర్లీ కంప్లీటింగ్ దిస్ ఎపిసోడ్. వావ్. చెప్పగా దాంట్లో డిఫరెంట్ స్టఫింగ్ ఉన్నాయి. ఇది దీంట్లో చాలా మైనర్ పీసెస్ ఉన్నాయి. ఏది రెగ్యులర్గా లేదు. జూబ్లీ సరౌండింగ్స్లో కానీ జూబ్లీ రోడ్ నెంబర్ 51లో ఉన్న వాళ్ళు కానీ జస్ట్ వన్స్ కమ్ అండ్ ట్రై దిస్ కేఫ్, ఫ్రెండ్స్ కేఫ్. సో ఇక్కడ ప్రైజెస్ కూడా 20 రూపీస్ నుంచి 90 రూపీస్ వరకు అంతే. స్టార్టింగ్ ఫ్రమ్ 20 ఎండింగ్ ఫ్రమ్ 90 అన్నీ మిడిల్లో ఉన్నాయి. సో 20 90 కదా, క్వాంటిటీ తక్కువ ఉంటుందేమో, క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అనుకోవచ్చు. నో కాంప్రమైజ్. చూసారు కదా ఎంత పెద్దగా. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ లేదు, క్వాంటిటీ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ లేదు. చాలా బాగున్నాయి యాక్చువల్లీ. స్పెషల్ థ్యాంక్స్ టు అంకుల్ ఓనర్ గారు. నిన్న వచ్చి మాట్లాడడం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. యాక్చువల్లీ అందరిని అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయన లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు కాబట్టి ఈరోజు అవైలబుల్గా లేరు. అందుకే మేము ఇద్దరం షూట్ చేయాల్సి వస్తుంది, లేదా ఆయన ఉంటే ఆయన అడుగుదాం. అండ్ థ్యాంక్స్ టు అంకుల్, గుడ్ మ్యాన్. ఎందుకంటే ఇక్కడ లేకపోయినా సరే మనకు అన్ని అరేంజ్మెంట్ చేసి వెళ్ళారు. వన్ థింగ్ ఏంటంటే 20 to 90 ఇన్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 51. పవర్ఫుల్ వరల్డ్లో ఉంది కదా, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఏరియాలో అసలు జూబ్లీ హిల్స్ అంటేనే ఒక రిచ్నెస్ ఉంది. సో దాంట్లో కూడా ఇంత బడ్జెట్లో కేఫ్ రన్నింగ్ అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బట్ వెరీ క్యూట్ ఉంది, క్యూట్ స్పేస్, నైస్ అంబియన్స్. నైట్ టైం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మార్నింగ్ చేస్తాం, కానీ మేము చేసే ప్లేస్లో నైట్ టైం లైట్స్ లేవు. ఫ్రంట్ అండ్ లైట్స్ నేను చూపిస్తాను. సో పార్క్ వ్యూ కూడా ఉంటుంది. అండ్ నిన్న అనౌన్స్ చేసాము మన ఛానల్ ఏమో వీఆర్ చేంజ్ టు ద తెలుగు బాయ్స్ ఛానల్ అని చెప్పి. అండ్ ఇక్కడి నుంచి అన్నీ వస్తాయి. యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. ఎందుకంటే మీరు కామెంట్ చేయాలి. చాలా అప్డేట్స్ అన్నీ ఇన్స్టాలో వస్తాయి. మీరు ఇన్స్టాలో కొంచెం అప్డేట్గా ఫాలో కూడా కొంచెం బూస్టప్ చేయండి. యా. అండ్ గివ్వేస్ కూడా ఆ వీడియోలో చెప్పాము. అండ్ ఒక షార్ట్ పెడతాను గివ్వే కోసం. ఈ గివ్వే పార్టిసిపెంట్స్ ఎవరంటే ఇన్స్టా వాళ్ళకి ఉంటుంది అండ్ హోల్ చాలా వరకు కూడా ఉంటుంది అనమాట. వీఆర్ సైనింగ్ ఆఫ్ అండ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ ద తెలుగు బాయ్స్ న్యూ ఛానల్. మా పైన కూడా ఇట్స్ వెరీ యూనిక్ నేమ్, బట్ ఎవరికి ఎక్కట్లేదు, అంత వీడియో చెప్పాము. మస్ట్ ట్రై ఫ్రెండ్స్ కేఫ్. ఓకే, వీఆర్ సైనింగ్ ఆఫ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద తెలుగు బాయ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.